హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి చూస్తుంటే. సో ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ అండి. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కృష్ణపట్నం. సో మేము వచ్చేసి ఏఎంబి మాల్కి అయితే వెళ్ళినప్పుడు సో కృష్ణపట్నం అనే రెస్టారెంట్లో మేమైతే ఫుడ్ ట్రై చేసినాము. సో ఎలా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తాను. సో ఫస్ట్ అయితే మేము కృష్ణపట్నం లోపలికి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి 5th ఫ్లోర్లో అనగా లాస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కృష్ణపట్నం స్టార్టింగ్లో అయితే మనం లోపలికి వెళ్ళే ముందు ఇలా అయితే ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్ళాం మేము. సో లోపలికి వెళ్ళినాక వాళ్ళు ఏం చెప్పారంటే వెయిటింగ్ టైం అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో లోపల చూసారు చాలామంది అయితే ఉన్నారు. సో కొంతమంది అయితే వద్దు వేరే ట్రై చేద్దాం అనుకుంటారు. సో మేమైతే ఏం చేసామంటే తప్పకుండా ఇందులోకే వెళ్దాం అనుకున్న వాళ్ళు మనమైతే ఎంతమంది ఫోన్ నెంబర్ అనేది ఇచ్చినాం అనుకోండి, మనకైతే వాళ్ళు కాల్ చేస్తారు. సీటింగ్ అనేది ఖాళీ అయినాక మనకి కాల్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం అయితే మనం వెళ్ళాలి. సో ఇదంతా కూడా బయట ప్లేస్ అండి. బయట మనకి సీటింగ్ అలాట్మెంట్ అంతా కూడా చేశారు. వెయిటింగ్ ఉంటుంది కదా. సో అదే ఫ్లోర్లో మనకి స్నో కింగ్డమ్ అనేది కూడా ఉంది. సో చాలామంది ఏఎంబి మాల్కి లైక్ షాపింగ్ అనే కాకుండా లైక్ స్నో కింగ్డమ్కి వచ్చి మనకి రెస్టారెంట్ కూడా ఎంజాయ్ చేసి ఆ తర్వాత కిడ్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. సో అలా మేమైతే 25 minutes అనేది మాకు వెయిటింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మేమైతే లోపలికి అయితే ఇలా వచ్చాము. సో లోపల చూసినట్టయితే చాలా ట్రెడిషనల్గా అయితే ఉందండి టోటల్ రెస్టారెంట్ అనేది. అండ్ చాలా అంటే చాలా రష్ అయితే ఉంది. ఇంత రష్లో ఎలా తింటాము అని అయితే అనుకున్నాం. సో మేమైతే టోటల్గా 13 members అనేది వచ్చామండి విత్ పిల్లలతోని 13 members. సో 13 membersకి దానికి తగ్గట్టే వాళ్ళు మాకు ఒక ఏమంటారు రూమ్ ఏసీ రూమ్ అనేది అలాట్ చేశారు. సో లోపల ఏసీ రూమ్ అనేది ఎలా ఉందని చూపిస్తాను. అంతలో బయట చూసేయండి చాలా కలర్ఫుల్గా ఏమంటారు లైటింగ్ అనేది చాలా బాగుండే అండ్ డిఫరెంట్ డిజైన్స్తోని ట్రెడిషనల్గా అయితే ఉందండి. మీరు రూమ్కి స్టార్టింగ్ చూసారా ఏక్తా అని పేరైతే పెట్టారు. ఎందుకో మరి నాకు కూడా తెలీదు. సో ఇదే మాకు ఇచ్చిన రూమ్ అలాట్మెంట్ అండి. ఇది హోటల్లో మనకి లోపల చూసినట్టయితే చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లాగా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. టోటల్గా ఒక విలేజ్ థీమ్, ఒక ట్రెడిషనల్ థీమ్ లాగా వాళ్ళైతే ప్రతి ఒక్కటి విత్ ప్లేట్స్ కాంచలి మెనూ కాంచలి అన్ని ఎవ్రీథింగ్ అనేది కూడా మనకి లైక్ చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సో మేమైతే టోటల్ 13 membersకి ఒక రూమ్ అనేది అలాట్మెంట్ చేశారు. సో ఇది వచ్చేసి ఏసీ రూమ్. మన రూమ్కి మేమున్న ఆ ప్లేస్కి మనకి సపరేట్ ఒక వెయిటర్ కానీ ఒక ఇన్ఛార్జ్ లాగా సపరేట్గా ఒక పర్సన్ ఉంటారు. అండ్ ప్లస్ మనకు ఒక ఏమంటారు టీవీ లాగా కూడా ఇస్తారు. సో మనకి మెనూ కార్డ్ కూడా చాలా డిఫరెంట్గా అవుతుంది. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మన దగ్గర ఎప్పుడు ఒక పర్సన్ ఉంటారు. బట్ మనం ఈ లోపలికి రావడానికి 1/2 hour టైం పట్టింది. లోపలికి వచ్చినా కూడా మనం మెనూ చెప్పడానికి దాదాపు ఒక 15 minutes అయితే టైం అయిపోతుంది. సో ఇదంతా కంప్లీట్ కావాలంటే 1 hour టైం పడుతుంది. అండ్ మనం మెనూ ఏం కావాలి అని చెప్పే వరకు కూడా వాళ్ళు ఒక మినిమం 20 minutes అయిన టైం తీసుకొని మనకు ఒక్కొక్క ఐటమ్ అనేది తీసుకొస్తారు. సో దాన్ని బట్టి మనం ముందే ప్రీ ప్లాన్డ్గా ఏం తింటామని చెప్పి ముందే డిసైడ్ చేసుకుంటే చాలా బెస్ట్. మనం వెళ్ళగానే చెప్పినట్టయితే వాళ్ళు ఒక 10 minutesలో తీసుకొస్తారు. నాకేమనిపించింది అంటే ప్లస్ మళ్ళీ బయట రెస్టారెంట్స్ కూడా కృష్ణపట్నం ఉంటాయి. సో ఇక్కడ ఏంటి తేడా అంటే చాలా టైం డిలే అనేది ఉందండి. తప్పకుండా నేను ఏం చెప్తా అంటే బయట రెస్టారెంట్ ట్రై చేయండి ఇక్కడ కన్నా. ఎందుకంటే చాలా అంటే చాలా రష్ అయితే ఉంది. ఇంకా వీకెండ్స్లో వెళ్తే ఇంకా చాలా రష్. ఫుడ్ గురించి వస్తే ఫుడ్ నాకు డెజర్ట్స్ అనేవి చాలా బాగా నచ్చినాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. బిర్యానీస్ మేమైతే దాదాపు ఒక 3 బిర్యానీస్ 3 different types బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసినాం. బట్ నాకేమనిపించింది అంటే అంతగానైతే అనిపించలేదు. అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తాం కృష్ణపట్నం అనగా ఇలా ఉండాలి అని చెప్పేసి. బట్ అలా అయితే లేదు. చాలా మన ఎక్స్పెక్టేషన్స్కి చాలా కిందనే ఉంది. సో డెజర్ట్స్ మాత్రమే నాకు ఓకే. డెజర్ట్స్ అండ్ ప్లస్ స్టార్టర్స్ కూడా బాగున్నాయి. స్టార్టర్స్ కూడా ట్రై చేసినాము. మీరు కూడా డెఫినెట్గా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అంతే అండి నేను చెప్తలుచుకుంది. సో ఈ వీడియో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.